యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశాఖ 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ చదివిన ఓ యువతి తనను ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడని, గర్భవతిని కూడా చేశాడని నూడ్ వీడియోలు తీసి తన్ను బెదిరించాడు. అలాగే నాలా బాధితులు ఇంకొక 30 మంది వరకు ఉన్నారు. ఇమీడియట్గా పోలీసులు జోక్యం చేసుకొని నాకు న్యాయం చేయాలి అంటూ నిన్న పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వితిన్ అవర్స్లోనే ఆ కుటుంబంపై కూడా కేసులు ఫైల్ అయ్యాయి. దానికి సంబంధించిన అప్డేట్ అడిగి తెలుసుకుందాం. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్జీ సార్ మనతో పాటు ఉన్నారు. సార్, అమ్మాయి ఆల్రెడీ 2 months బ్యాక్ కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ అదేదో కౌన్సిలింగ్లోకి వెళ్ళింది. బట్ నిన్న కేసు ఫైల్ అయింది కదా సార్, ఏంటి? సో నిన్న అమ్మాయి కంప్లైంట్ చేసిన వెంటనే లాస్ట్ టైం కూడా అమ్మాయి వచ్చారండి మా దగ్గరికి, కానీ అప్పుడు మేము కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తే అమ్మాయి ఒప్పుకోలేదు. ఈసారి అమ్మాయి మా దగ్గరికి వస్తే మేము కేసు పెడతామంటే అమ్మాయి ఒప్పుకున్నారు. వెంటనే కేసు ఫైల్ చేయడం జరిగింది. ముద్దాయిని కూడా శ్రీకాకుళం జిల్లా నుండి తీసుకురావడం జరిగింది. మేము అమ్మాయి పెట్టిన ప్రతి ఆరోపణ మేము దర్యాప్తు చేస్తున్నాం. అది దర్యాప్తులో అది నిజమని ప్రూఫ్ మనకు దొరికితే అందరి మీద కఠినమైన చర్య ఉంటుంది. కానీ ఇంతవరకు ఈ అమ్మాయితో ఈ అబ్బాయి రిలేషన్షిప్ పెట్టారని ఆ ప్రూఫ్ మాకు దొరికింది. మిగిలిన 30 మంది అమ్మాయిల గురించి ఈ అమ్మాయి మాట్లాడారు. దాని గురించి ఎటువంటి ఎవిడెన్స్ అమ్మాయి ఇంతవరకు మాకు ఇవ్వలేదు. కానీ మేము సమగ్రంగా దర్యాప్తు చేసి ఇంకా వేరే అమ్మాయికి కూడా ఇలా జరిగి ఉంటే అది కూడా దర్యాప్తు చేస్తాం. మేము అందరికీ తెలియజేస్తున్నాం, మీకు తెలిసిన ఏదైనా కేసులో ఈ వ్యక్తి కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎటువంటి తప్పు జరిగి ఉంటే, ఎటువంటి నేరం వాళ్ళు చేసి ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 మేము సంప్రదించండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. సార్, నూడ్ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే తను చంపడానికి 20,000 రూపాయలు సుపారీ కూడా ఇంకొక వ్యక్తికి ఇచ్చినట్టు చార్ట్ లిస్ట్ కూడా అమ్మాయి ఎవిడెన్స్గా చూపిస్తోంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన ప్రతి మాట మేము వెరిఫై చేస్తాం. అమ్మాయి దగ్గర ఉన్న ప్రతి ఎవిడెన్స్ కూడా అడుగుతాం. ఆ ప్రతి ఎవిడెన్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అది నిజమైతే ఆ ముద్దాయిల మీద కఠినమైన శిక్షణ తప్పదు. అది ముద్దాయి ఒకవేళ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్న వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తప్పదు. సార్, ప్రస్తుతానికి ఆ కుటుంబంలో ఎవరిపైన కేసులు నమోదయ్యాయి సార్? అమ్మాయి చెప్తోంది అక్కకు తెలుసు, నాన్నకు తెలుసు, వాళ్ళు కూడా అలాంటి వ్యవహారాలే నడుపుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇటువంటి కేసెస్లో ఫస్ట్ మనం ఎవరి మీద ప్రత్యక్షమైన ఎవిడెన్స్ అమ్మాయి చూపిస్తుంది వాళ్ళ మీద కేసు పెడతాము. తర్వాత ఫర్దర్ ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో అమ్మాయి చెప్తున్నారు, అటువంటి ఎవిడెన్స్ ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేస్తూ పోతాము. ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే అందరి మీద ఛార్జ్ షీట్ ఉంటుంది, అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది, అందరినీ జైలు పంపడం జరుగుతుంది. ఫైనల్లీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్, ఇక్కడ ఈ అమ్మాయి కూడా ప్రేమ పేరుతో తిను కూడా ఇంటెన్షనల్లీ వెళ్ళింది, ఆ తర్వాత అన్యాయం జరిగిందని పోలీసులు అప్రోచ్ అవ్వడం, కేసుల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా మోసపోతే మీరు వెయిట్ చేయకుండా వెంటనే పోలీస్ దగ్గరికి రండి. అండ్ ఒకవేళ రిలేషన్షిప్ పెట్టాలంటే ముందు ఒకసారి ఆ అబ్బాయి కానీ అమ్మాయి యాంటిసిడెంట్స్ వెరిఫై చేయండి. మీ తల్లిదండ్రులతో ఒకసారి డిస్కస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి ఆ మాయ మాటలు చెప్తే నమ్మి మోసపోవడం, తర్వాత మీ జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, లుక్ బిఫోర్ యూ లీప్. సో ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే, నిర్ణయం తీసుకోవాలంటే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక జీవితం, ఒక అమ్మాయి జీవితం చాలా విలువైనది. సో ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకండి. మీకు డౌట్ ఉంటే మా దగ్గరికి రండి, మేము మీకు సలహా ఇస్తాం. మా ఆఫీస్ ఎప్పుడైనా రావచ్చు, మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. వైజాగ్ పోలీస్ మీకు హెల్ప్ చేయడానికి 24/7 సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం.